కల్కి లాంటి భారీ సినిమాలు విడుదలైనప్పుడు సెలబ్రిటీలతో సహా సామాన్య ప్రజల లెక్క ఎగ్జైట్మెంట్ తోని సినిమాస్ చూడడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇక ఇయాల టాలీవుడ్లోనే మస్తు యాక్టివ్ ఉన్న పనులన్నీ ఆగిపోయి సెలబ్రిటీలు అందరూ కల్కి సినిమాల మునిగి తేలుతున్న సంకేతాలు అయితే కనబడుతున్నాయి. మళ్ళీ వీళ్ళందరిలా సినిమా చూసిన వాళ్ళల్లా ఇంకొక వ్యక్తి కూడా మస్తుగా ఆకర్షిస్తున్నాడు, ప్రజల దృష్టిలో పడ్డాడు. ఇక ఇంతకీ ఆ పిల్లగాడు ఎవరు అనుకుంటున్నారా? ఎవరో కాదండి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయిన కొడుకు అకిరా నందను. ఇక గురువారం నాడున రెబల్స్లో ఒకళ్ళ లెక్క మారిపోవడం విశేషం అనే చెప్పుకోవాలి. ఇక తరచుగా మీడియాకి ముందు వస్తూ అందరి దృష్టిలో పడ్డ అకిరా నందను ఇప్పుడేమో కల్కి సినిమా విడుదల అయిన రోజున తెల్లవారుజాముననే సినిమా చూసేటందుకు వచ్చిండంట. ఇక తల్లి రేణు దేశాయ్తో పాటు కొంతమంది స్నేహితులను కూడా దేవులుకొని వచ్చిండంట. ఈడ విశేషం ఏందనంటే ఈయన మామూలుగా రాలేదంట, కల్కి ఫ్రాంచైజీ దొడుక్కొని వచ్చిండంట. ఇక టీషర్ట్ మీద కల్కి పేరు ఉండడం దానితోని పవన్ కళ్యాణ్ కొడుకు కల్కి టీషర్ట్ దొడుక్కున్నందుకు మీడియాలో మస్తుగా హైలైట్ అవుతున్నాడంట. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అకిరాని ఓన్ చేసుకొని మన రెబల్స్ ఏరా, మన రెబల్స్ లో ఒకడే ఈయన కూడా అని కామెంట్లు పెట్టి పోస్ట్ చేస్తున్నారంట సోషల్ మీడియాలో. అయితే అకిరా నందన్ కూడా ఇప్పుడు మ్యూజిక్ తో పాటు యాక్టింగ్ చేసేందుకు కూడా హీరోగా కూడా మస్తుగా ఆసక్తి ఉన్నదని అర్థమవుతున్నది. ఇక అందుకే ఈ పిల్లగాడు ఇప్పుడు హీరో లెక్క అయ్యేటందుకు ప్రిపరేషన్లో ఉన్నాడని అందరూ భావిస్తున్నారు. ఇక తరచుగా మీడియాకి సోషల్ మీడియాకి అలవాటు చేయాలి అని చెప్పేసి అట్లాంటి చర్యలు జరుగుతున్నట్లయితే కనబడుతున్నాయి. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా తండ్రితో కనిపించిన అకిరా నందను ఇక ఏకంగా ఇప్పుడు కల్కి సినిమాకు వచ్చి మరి అందరి దృష్టిలో పడ్డాడు. అవు మీరు గిట్లా కల్కి సినిమాకి ఎట్లా పోయిర్రు, ఏ విధంగా పోయిర్రు? ఇక ఒకవేళ అకిరా నందను హీరో లెక్క చేస్తే ఆయన కట్అవుట్ ఆయన హైట్కి మాత్రం ఎట్లాంటి కథ ఎంచుకుంటే మంచిగా ఉంటుంది అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.